మన పొరుగున ఉన్న హిందూ మెజారిటీ దేశం నేపాల్ చైనాకు రోజు రోజుకు మరింత దగ్గరవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా నేపాల్ కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ను చైనాకు చెందిన ప్రభుత్వ రంగ కంపెనీ చేజెక్కించుకుంది. గతంలో నేపాల్ కరెన్సీ ముద్రణ భారత్లో జరిగేది. 1945 నుంచి 1955 వరకు నాసిక్లోని సెక్యూరిటీ ప్రెస్లో నేపాల్ కరెన్సీ ముద్రణ జరిగేది. ఆ తర్వాత కూడా నేపాల్ నోట్లలో అనేకం భారత్లోనే ముద్రించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం నేపాల్ కరెన్సీ నోట్లు మొత్తం చైనాలోనే ముద్రిస్తున్నారు. 430 మిలియన్ల విలువైన 1000 రూపాయల నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ను నేపాల్ రాష్ట్ర బ్యాంక్ చైనా ప్రభుత్వ రంగ సంస్థ CBPMCకి తాజాగా అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు $17 మిలియన్. నేపాల్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ కరెన్సీ నోట్లను చైనాలోనే తయారు చేయించుకుంటున్నాయి. ఫలితంగా కరెన్సీ నోట్ల ముద్రణకు చైనా ఓ కేంద్రంగా మారిపోయింది. నకిలీకి ఆస్కారం లేకుండా కలర్ షిఫ్టింగ్ రంగులు, వాటర్ మార్కులు, హోలోగ్రాఫిక్ థ్రెడ్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లున్న నోట్లను తక్కువ ధరకే చైనా తయారు చేస్తుండటంతో అంతా అటువైపు మళ్లుతున్నారు. దీంతో జపాన్, రష్యా, అమెరికాలకు ధీటుగా చైనా కూడా నోట్ల ముద్రణకు కేంద్రంగా మారుతోంది.